పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు. నమస్తే అండి విష్ణు గారు. సార్ అనిల్ గారు, సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా అటు ప్రభుత్వం వైపు నుంచి, బ్యాంకుల వైపు నుంచి ఏవైనా సబ్సిడీలు కానీ ప్రోత్సాహకాలు కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అయితే త్వరలో బడ్జెట్ రాబోతోంది కాబట్టి ఈ బడ్జెట్ నుంచి మరి సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటారు? ఎటువంటి ప్రోత్సాహకాలను అందిస్తే మరి ఈ హౌసింగ్ అనేది ఇంకా పెద్ద ఎత్తున ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు? హౌసింగ్ అనేది వన్ ఆఫ్ ద ప్రైమరీ ఏరియా అండి, ప్రైమరీ ఏరియా ఆఫ్ ఎకానమీ. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ హౌస్, ఎస్పెషలీ ఫస్ట్ హౌస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు చూసుకుంటే గవర్నమెంట్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సెక్షన్ 24B కింద మనం హౌస్ లోన్ కోసం కట్టే ఇంట్రెస్ట్లో 2 లక్షల వరకు ఎగ్జెంప్షన్, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తూ ఉంది. సో దెర్ ఈజ్ అ డిమాండ్ ఏంటంటే, బికాజ్ రియల్ ఎస్టేట్ ప్రైజులు పెరిగాయి, టికెట్ సైజ్ ఆఫ్ లోన్ పెరిగింది. ఇంతకుముందు 30-40 లక్షల లోన్ ఉండేది, ఇప్పుడు యావరేజ్ 60-70 ల్యాక్స్ పెరిగిపోయింది లోన్స్ టికెట్ సైజ్. సో ఈ 2 లక్షల ఎగ్జెంప్షన్ అనేది అంటే సరిపోవట్లేదు ఈవెన్, ఎందుకంటే ప్రైజింగ్ పెరిగింది కాబట్టి. సో డిమాండ్ ఏంటంటే ఈ 2 లక్షలని ఒక 4 లక్షలు 5 లక్షలు చేయమని, ఇది ఇంట్రెస్ట్ ఎగ్జెంప్షన్ని ఉంది. సో దేర్ మైట్ బి అట్లీస్ట్ ఇఫ్ నాట్ 5 కాకపోయినా 3-4 చేసే అవకాశం, అంటే చాలా స్ట్రాంగ్ డిమాండ్ అక్రాస్ ఇండియా. అంటే ఇండస్ట్రీ నుంచి అటు రియల్ ఎస్టేట్ సెక్టర్, హౌసింగ్, డొమెస్టిక్ రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచే ఉంది. అండ్ ఆల్సో ట్యాక్స్ పేయర్స్ నుంచి కూడా, బికాజ్ ప్రైజెస్ పెరిగిపోయాయి. రియల్ ఎస్టేట్ ప్రైజెస్ వెదర్ టైర్ 2 సిటీలో చూసుకున్న, టైర్ 1 సిటీస్లో ఎట్లాగూ ముందుకు వెళ్ళిపోయాయి. సో అట్లాంటప్పుడు 40-50 ల్యాక్స్ నుంచి 60-70, 1-2 crores టికెట్ సైజ్ పెరుగుతూ ఉంది ఒక్కొక్క హోమ్లో. అప్పుడు ఈ 2 lakhs ఈజ్ నథింగ్. సో దెర్ ఈజ్ నో ఇన్సెంటివ్. ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ 24B ఇన్సెంటివ్ లేదు. అంత పెద్ద లోన్ తీసుకున్నప్పుడు మీరు వాళ్ళు యాన్యువల్గా ఇంట్రెస్టే ఎక్కువ అవుతుంది. ఆ 2 లక్షలు ఈజ్ నథింగ్. అండ్ ఆల్సో ఈ ATC కింద ప్రిన్సిపల్ రీపేమెంట్ ఉంటుంది మనది ఈఎంఐలో హోమ్ లోన్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఉన్నది ATC మొత్తం సెక్షన్ కలిపితేనే 1.5 lakh. చిన్న ఇన్సూరెన్స్ కానీ స్కూల్ పిల్లల ఫీజులే 1.5 lakh అవుతున్నప్పుడు అది ఈజీగా ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంది. సో ఈ ప్రిన్సిపల్ రీపేమెంట్ అనే దానికి పెద్దగా వాల్యూ లేకుండా పోయింది. సో మీరు ఒక లోన్ తీసుకున్నారు అంటే ఆల్రెడీ పిల్లలు లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీలు అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ATCలు ఇది పెట్టడం అనేది తక్కువ. సో దాన్ని కూడా పెంచాలని దెర్ ఈజ్ ఎ హై ఛాన్స్. ఇంకా 24B కన్నా కూడా ATC పెంచడం అనే డిమాండ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ 1.5 నుంచి 2.5-3 చేసే అవకాశం చేయమని డిమాండ్ ఉంది. హోప్ఫుల్లీ అది చేస్తే మాత్రం చాలామందికి ఈ ప్రిన్సిపల్ రీపేమెంట్ అనే ఆప్షన్ కూడా, దాన్ని కూడా ఎగ్జెంప్షన్లో వాడుకునే ఆప్షన్ వస్తుంది. సో అది ఒకటి. అండ్ ఇంకొకటి ఇప్పుడు యాక్చువల్లీ ఈ సంవత్సరం నుంచి చూస్తుంటే న్యూ ట్యాక్స్ రెజీమ్ అని వచ్చింది. సో ఈ న్యూ ట్యాక్స్ రెజీమ్లో ఎక్సెప్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎగ్జెంప్షన్ తప్పించి వేరేవేవి లేవు. సో ఏంటంటే దెర్ ఇస్ స్ట్రాంగ్ డిమాండ్ ఏంటంటే హౌసింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎకానమీకి కానీ ట్యాక్స్ అండ్ జనరల్గా పాపులేషన్కి కూడా. కాబట్టి అట్లీస్ట్ ఫస్ట్ హౌస్ కొనే వాళ్ళకి న్యూ ట్యాక్స్ రెజీమ్లో సేమ్ లైక్ ఇఫ్ నాట్ సేమ్ అట్లీస్ట్ క్లోజర్ ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో ఎట్లయితుందో అలాంటి ఎగ్జెంప్షన్స్ ఇవ్వని అంటే హ్యూజ్ రిప్రజెంటేషన్స్ వెళ్ళాయి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి. సో అదొకటి. న్యూ ట్యాక్స్ రెజీమ్లో కూడా ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అయి ఉండొచ్చు, ఇంట్రెస్ట్ ఎగ్జెంప్షన్ అయి ఉండొచ్చు, ఆర్ ప్రిన్సిపల్ రీపేమెంట్కి కొంచెం ప్రొవిజన్స్ ఇస్తే మంచిదని. ఆల్సో Tier 2, Tier 3లో కూడా కాస్ట్ పెరిగిపోయింది. సో ఇంతకుముందు CLSS అంటే క్రెడిట్ లింక్డ్ సేవింగ్ స్కీమ్, అంటే బేసికల్లీ సబ్సిడీ స్కీమ్, ఇంట్రెస్ట్ ఫస్ట్ హోమ్ బయర్స్కి, ఎస్పెషల్లీ దిస్ వాజ్ ఫర్ ఫస్ట్ హోమ్ బయర్స్. ఏంటంటే మొదటిసారి కొన్న వాళ్ళకి రెగ్యులర్ ఇంట్రెస్ట్ కన్నా కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ సబ్సిడీ రూపంలో బ్యాంక్స్కి ఫండ్ చేసేది గవర్నమెంట్. దేర్ బై ఏంటంటే ఫస్ట్ హౌస్ అనేది పర్చేజ్ కోసం ఎంకరేజ్ చేసేది. దిస్ 22 వరకు ఉండింది, డిస్కంటిన్యూ అయింది పోస్ట్ కోవిడ్. ఐ థింక్ దట్ వన్ అది మళ్ళీ తీసుకురావాలని దెర్ ఈజ్ ఎ హై ఛాన్స్, బికాజ్ ఇట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. చాలామంది ఆ స్కీమ్ వాడుకొని ఇంట్రెస్ట్ మామూలుగా బయట
8%, 9% ఉంటే నీకు 2-3% నువ్వు కట్టిన అమౌంట్ రిటర్న్ వచ్చేదన్నమాట. దిస్ వాజ్ ఎ ఇన్సెంటివ్ టు ఎవరికైనా కావాలంటే కొనడానికి ఉండేది. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే అర్బనైజేషన్ పెరగడం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ వెదర్ ఇట్స్ రెసిడెన్షియల్ పర్పస్ కోసమే కానీ కమర్షియల్గా అవుతున్నాయి. ఇలాంటప్పుడు చాలా ఎక్కువగా ఉంది. కమర్షియల్గా కన్వర్ట్ చేస్తే ఓకే, ఛార్జెస్ విల్ బి ఓకే, బట్ రెసిడెన్షియల్గా చేసినప్పుడు ఈ ఛార్జెస్ని ఎగ్జామ్ చేయమని, ఎస్పెషల్లీ Tier 2, Tier 3 సిటీస్లో వేర్ దిస్ ఏమంటారు అర్బనైజేషన్ ఫాస్ట్గా అవుతుంది. అలా అదొక థింగ్ అనమాట. అండ్ ఆల్సో ఇంకోటి ఫస్ట్ హోమ్ కోసం ఎస్పెషల్లీ ఏవైతే కన్జంప్షన్స్ ఉండడానికి ఉండే ఇళ్ళ కోసము GSTని 1%కి లిమిట్ చేయమని, అండ్ ఆల్సో ఇన్పుట్ ట్యాక్స్ ITC GSTలో చేయమని రియల్ ఎస్టేట్ కంపెనీస్ నుంచి కానీ, బికాజ్ ITC చేస్తే ఏంటంటే వాళ్ళకు కూడా కాస్ట్ తగ్గిపోతుంది, వాళ్ళకు ఇన్పుట్ ఎక్కువ వస్తుంది, దే కెన్ పాస్ ఆ బెనిఫిట్ని అల్టిమేట్గా వాళ్ళు కూడా వాళ్ళ బయర్స్కి పాస్ ఆన్ చేస్తారు. దేనిపై ఏంటంటే కొంచెం అట్లీస్ట్ ఒక 3-4% ఖర్చు తగ్గుతుంది. సో ఇవన్నీ ఉన్నాయి. బట్ కన్సిడరింగ్ హౌ ఇంపార్టెంట్, ఎందుకంటే హౌసింగ్ రిలేటెడ్ అన్ని ఇండస్ట్రీస్ లైక్ వెదర్ ఇట్ ఇస్ ఫ్రమ్ సిమెంట్ నుంచి, ఐరన్ నుంచి, ప్లైవుడ్ నుంచి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎఫెక్టెడ్. హ్యూజ్ ఇండస్ట్రీ హౌసింగ్ ఈజ్. సో అలాంటప్పుడు అది హెల్తీగా ఉండాలి అండ్ ఇట్ షుడ్ పికప్ అంటే కంపల్సరీ ఇట్లాంటి ప్రోత్సాహకాలు కావాలి బడ్జెట్లో. అండ్ ఆల్రెడీ ఎవరైతే జనరల్గా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో దెర్ ఈజ్ ఎ హై ఛాన్స్ దట్ దీస్ విల్ బి ఇంక్రీజ్, మనం చెప్పుకున్నట్టు జరుగుద్ది. అండ్ హోప్ ఇది అవుతే ఏంటంటే ఇట్స్ గుడ్ ఫర్ హోమ్ బయర్స్కి ఈజీ అవుతుంది, ట్యాక్స్ పేయర్స్కి కూడా. అంటే ఓన్లీ అవసరమే కాదు, ఈవెన్ ఇన్సెంటివ్స్ ఉండడం వల్ల సో డౌట్ఫుల్గా ఉన్న వాళ్ళు కూడా కొని సొంత ఇంటి కళ అనేది నెరవేర్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.